తగ్గినాయి. అయితే వసుధా మిశ్రా గారి టీంని అరేంజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దాని మీద డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని యూనివర్సిటీస్తో కూడా ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి స్కిల్ ఇచ్చి కొంతమందిని నియమించి వాడికి యూనివర్సిటీస్ కొంచెం స్కిల్ ఇచ్చి పూర్తిగా స్కిల్ ఇచ్చి వాడికి సేఫ్టీ ఆడిటింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా అలాగే ఎంపానల్మెంట్ అనేది కూడా చేయడం జరిగింది. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వకుండా రూల్స్ పెట్టి 20 సంవత్సరాలు దాటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సేఫ్టీ ఆడిటింగ్ చెప్పడం జరుగుతుంది. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల తప్పిదాల వల్ల మీరు చూసారు 6 నెలల వరకు కంటిన్యూస్ ఏదో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే మాత్రం మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కంటిన్యూస్ గా ఈ సేఫ్టీ ఆడిటింగ్ ఆఫీసర్స్ తో కూడా వాళ్ళకి స్కిల్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మేము క్లాసెస్ నిర్వహిస్తున్నాం, ప్రతి నెలకి క్లాసెస్ నిర్వహిస్తున్నాం. అలాగే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా ఇటు మాకు లేబర్ శాఖకి 2 కళ్ళు, ఇటు కార్మికులు ఇటు యాజమాన్యం. కాబట్టి గత ప్రభుత్వం కొద్ది హార్ష్గా ఉండటం వల్ల కేవలం ఈ లంచాలకి ఎక్కువ ఇచ్చేసి కమిషన్లకు కక్కుర్తుపడి ఇక్కడ నుంచి 40 ఇండస్ట్రీస్ తెరవేయడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ తీసుకుని వచ్చి అన్ని పర్మిషన్లు ఒకదానికి తీసుకుని వచ్చి మనం అట్రాక్టివ్గా ఉండాలి, ఇండస్ట్రీస్ని అట్రాక్టివ్ చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం, ఆయన మీద ఉన్న నమ్మకంతో సుమారు 30 నుంచి 50 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వెల్లువలో రావడం చూసాం. ఏదేమన్నప్పటికీ ఇటు కార్మికులు ఇటు యాజమాన్యం 2 కళ్ళ కింద భావించి ఎక్కడ ఇన్సిడెంట్స్ జరగకుండా ముందుకు వెళ్తా ఉన్నాం.